హైటెక్స్లో ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్స్పో ప్రారంభం. మాదాపూర్లోని హైటెక్స్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎక్స్పో 2025ను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఎక్స్పోల ద్వారా పరిశ్రమల భవిష్యత్తు, పారిశ్రామిక రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతపై అవగాహన కలుగుతుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీదారులు, ఉత్పత్తుల సరఫరాదారులను, పారిశ్రామిక నిపుణులను, నూతన ఆవిష్కరణలను అందించే వారిని ఒకే చోటుకి చేర్చడమే లక్ష్యమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పారిశ్రామిక నగరాల నుంచి 100కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో చేతి పనిముట్లు, మెషిన్స్, టూల్స్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సోలార్ పవర్లాంట్లు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, సురక్షిత ఉత్పత్తులకు సంబంధించిన పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయ కిషోర్ కోనేరు, అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు హైటెక్ సిటీలో మరి ఈ ఎగ్జిబిషన్ జీడిమెట్ల స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్మాల్ ఇండస్ట్రీలు అంటేనే మరి రకరకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి స్టాల్లో చక్కటి పరికరాలు మరి చూడడం జరిగింది. ఇక్కడ టెక్నికల్గా, అగ్రికల్చర్గా ఉపయోగపడుతుంది. మిషనరీలో ఎట్లా తయారు చేయాలనిపిస్తుంది. ప్రతి వస్తువు మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా ఉంది. మరి జీడిమెట్ల అనేది చాలా పాత రోజు ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీలు, పాత ఇండస్ట్రీలు ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వచ్చే టెక్నికల్ను వాడుకుంటూ మరి ఇప్పుడు ఉండాల్సిన పరికరాలు తయారు చేస్తున్నారు. చాలా సంతోషం. స్మాల్ ఇండస్ట్రీ వల్ల నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు. ప్రభుత్వానికి కూడా సహకారం అందుతుంది. మరి ముందు ముందు కూడా ఇలాంటి సహకారాలు ప్రభుత్వం అందజేస్తూ ప్రజలందరికీ కూడా మంచి సదుపాయం కల్పించాలి. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు మరి చాలా కూడా దృష్టి పెట్టడం జరిగింది. స్మాల్ ఇండస్ట్రియల్ వల్లనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. మరి కార్మికులను దృష్టిలో పెట్టుకుంటే యజమాన్యం, కార్మికులు ఇద్దరి తరఫున కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. నా తరఫున కూడా కార్మికుల కష్టం ఏంటంటే అక్కడే ఎక్కడైతే ఇండస్ట్రీలు ఉంటుందో అక్కడే మాకు షటర్గా ఉంటే ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే మాకు మంచి సదుపాయం కల్పించిన మాకు కూడా మరి టైం సేఫ్ అవుతుంది. మరి అలసిపోయిన తృప్తి కూడా మాకు అలసిపోకుండా ఉండే సదుపాయం కూడా కలుగుతుంది. అది చాలా ఇబ్బంది ట్రావెల్ ఈ రోజులో సిటీలో ట్రావెలింగ్ అంటే మన అందరికీ తెలిసిందే. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, నా తరఫున అయ్యేంత వరకు ఇండస్ట్రీ చైర్మన్గా మీకు అందుబాటులో ఉంటూ మీకు నా వంతు కృషిగా మీకు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను.